హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను స్కిన్ వైటింగ్ సీరమ్ని తయారు చేయబోతున్నానండి. ఈ సీరం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీలో చాలామంది సీరమ్స్ కోసము చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, కానీ రిజల్ట్ మాత్రం ఉండదు. సీరమ్స్ కోసము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ రోజు నేను ఒక సింపుల్ రెమెడీ చెప్తానండి. స్కిన్ వైటింగ్ సీరమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే దీని రిజల్ట్స్ కూడా అమేజింగ్గా ఉంటాయి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ సీరంతో మీ స్కిన్కి ఉన్న అన్ని సమస్యలను చాలా బాగా తగ్గించుకోవచ్చండి. ఈ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను చెప్పే ప్రతి రెమెడీ ట్రై అండ్ టెస్టెడ్ రెమెడీ అండి. ఇవి నిజంగా పనిచేస్తాయా అన్న డౌట్ అవసరం లేదు. నేను చెప్పే ప్రతి రెమెడీ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది, 100% రిజల్ట్స్ ఇస్తుంది. ఈ రెమెడీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సీరం కోసము ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ అవుతాయి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, దీంతో పాటు స్కిన్ వైటింగ్ కోసము మీరు పాటించాల్సిన టిప్స్ గురించి కూడా చెప్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దీనిని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. స్కిన్ వైట్నింగ్ సీరమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజు నేను మీకోసము స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ సీరమ్ని తయారు చేయబోతున్నానండి. ఇది కేవలము మీ స్కిన్ని వైట్గా మాత్రమే చేయదు, మీ స్కిన్ని బ్రైట్ చేస్తుంది, ఓపెన్ పోర్స్ని రిడ్యూస్ చేస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. కొంతమందికి సీరమ్స్ని అప్లై చేయడం వలన రెడ్నెస్, ఇరిటేషన్, పింపుల్స్ వస్తుంటాయి, కానీ దీంతో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇది మీ స్కిన్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ రోజు ఈ సీరమ్ని తయారు చేసుకోండి, రోజు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని అమేజింగ్ రిజల్ట్స్ని ఇస్తాయి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ సీరమ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ సీరమ్ను తయారు చేయడానికి మనకి కావాల్సిన మొట్టమొదటి ఇంగ్రీడియంట్ కొత్తిమీర. దీన్ని వంటలో గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇది కేవలం టేస్ట్ కోసం మాత్రమే కాకుండా మీ స్కిన్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొత్తిమీరలో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. గుప్పెడు కొత్తిమీరను తీసుకోండి, దీన్ని వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకు కొత్తిమీర జ్యూస్ కావాలండి. ఈ రెమెడీ కోసము 2 స్పూన్లు వచ్చే వరకు జ్యూస్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక కీరాని తీసుకోవాలండి. దీన్ని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. కీరా జ్యూస్ని తీసుకోవాలండి. ఈ రెమెడీలో కీరా జ్యూస్ని యూజ్ చేయబోతున్నాము. తర్వాత ఈ కొత్తిమీర జ్యూస్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కీరా జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అలోవెరా జెల్ని యాడ్ చేయాలి. ఇది మీ స్కిన్ పీహెచ్ను బ్యాలెన్స్ చేస్తుంది, స్కిన్ హీలింగ్ని ఫాస్ట్ చేస్తుంది, త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో 5 టీ స్పూన్స్ వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మీ స్కిన్ను టోన్ చేస్తుంది, స్కిన్ను టైట్ చేస్తుంది, ఓపెన్ పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది, సమ్మర్లో మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేయాలి. గ్లిజరిన్ హ్యూమక్టెంట్గా పనిచేస్తుంది, స్కిన్ పోర్స్ని టైట్ చేస్తుంది, మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. మీ స్కిన్ పైన ఎలాంటి డల్నెస్ ఉన్నా ఇది దూరం చేస్తుంది. కొంతమందికి గ్లిజరిన్ సెట్ అవ్వదండి, పింపుల్స్ వస్తుంటాయి ఫేస్ పైన. అందుకనే నేను ఇక్కడ గ్లిజరిన్ని ఎక్కువగా యాడ్ చేయడం లేదు, కేవలం 1/2 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చివరగా ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేయాలండి. క్యాప్సూల్ యాడ్ చేసిన తర్వాత అన్నింటినీ బాగా కలుపుకోవాలి. సో మనకు సీరం అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఒక బాటిల్లోకి తీసేసుకోవాలి. సీరం రెడీ అయ్యింది. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ సీరంను అప్లై చేయడానికి ముందుగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలండి, తర్వాతనే దీన్ని ఫేస్ పైన అప్లై చేయాలి. ఎలాంటి టోనర్ని అప్లై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో అలోవెరా జెల్, కీరాని యాడ్ చేసాం కాబట్టి ఇవి న్యాచురల్ టోనర్ లాగా పనిచేస్తాయి. ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫేస్ పైన దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీన్ని డాట్గా అప్లై చేసుకోవాలి, తర్వాత మసాజ్ చేసుకోవాలి. దాదాపు 2 మినిట్స్ వరకు ఈ సీరంతో బాగా మసాజ్ చేసుకోవాలండి. ఈ సీరంని స్కిన్లో బాగా అబ్జర్వ్ అవ్వనివ్వాలి. మసాజ్ తర్వాత యాక్యుప్రెషర్ పాయింట్స్ని తప్పకుండా ప్రెస్ చేయాలండి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగే యాక్యుప్రెషర్ పాయింట్స్ని ప్రెస్ చేయాలండి. తర్వాత ఫేస్ పైన పించింగ్ అండ్ ట్యాపింగ్ కూడా చేయాలండి. ఈ సీరం మీ స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది, మీ స్కిన్లో మంచి గ్లోని తీసుకొస్తుంది, స్కిన్లో మంచి వైట్నింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది, స్కిన్ బ్రైట్గా మారుతుంది. సన్ ఎక్స్పోజర్ వల్ల డ్యామేజ్ అయ్యి డార్క్గా అయిన స్కిన్ తిరిగి మళ్ళీ బ్రైట్గా మారుతుంది. ఇది అమేజింగ్ రిజల్ట్స్ని ఇస్తుందండి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ మీ స్కిన్లో మంచి గ్లోని తీసుకొస్తాయి, ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తాయి. దీన్ని మేల్, ఫీమేల్ ఇద్దరు యూజ్ చేయవచ్చు. ఈ సీరంని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలండి. 10 డేస్ వరకు ఇది పాడవకుండా ఉంటుంది.
10 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఈ సీరమ్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ ఒకసారి, అలాగే నైట్ పడుకునే ముందు ఒకసారి ఈ సీరమ్ని అప్లై చేసుకోవాలి. ఈ సీరమ్ని అందరూ యూజ్ చేయొచ్చు, ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సీరమ్ని అప్లై చేస్తూ కూడా మరో 2 టిప్స్ని పాటించాల్సి ఉంటుందండి స్కిన్ వైట్నింగ్ కోసము. మీరు పాటించాల్సిన ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు స్నానం చేసే నీళ్ళలో ఒక నిమ్మకాయని పిండుకోవాలండి. అంటే నిమ్మరసంతో స్నానం చేయాలి. టోటల్గా ఒక నిమ్మరసాన్ని బకెట్లో యాడ్ చేసుకొని దాంతో స్నానం చేయాలండి. నిమ్మరసంలో ఏముంటుందో మనందరికీ తెలుసండి. నిమ్మరసంలో విటమిన్ సి అనేది ఫుల్గా ఉంటుంది. ఇది మన స్కిన్ కోసం చాలా మంచిదండి. ఇది మీ స్కిన్లో మంచి గ్లోని తీసుకొస్తుంది. నిమ్మరసం కలిపిన నీళ్లతో స్నానం చేయడం వలన మీ బాడీలో చెమట వాసన అనేది ఉండదు. ఇది మీ స్కిన్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. పింపుల్స్ రావు, మీ స్కిన్ పై ముడతలు అనేటివి త్వరగా రావు. ఇది మీ స్కిన్ని ఫేర్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు మీరు ఇంకొక టిప్ని కూడా ఫాలో అవ్వాలండి. మీరు తాగే నీళ్ళల్లో రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు 3 బాటిల్స్ని తీసుకోండి, అందులో వాటర్ని పోయండి. ఒక్కొక్క బాటిల్లో కొన్ని రోజ్ పెటల్స్ని క్రష్ చేసి యాడ్ చేయండి. ఇలా 3 బాటిల్స్లో రోజ్ పెటల్స్ని క్రష్ చేసి యాడ్ చేయండి. ఆ వాటర్ని మీరు ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూ ఉండాలండి. ఇక్కడ రోజ్ పెటల్స్ అంటే మీరు కేవలము నాటు గులాబీ పువ్వులను మాత్రమే యూజ్ చేయాలండి. హైబ్రిడ్ పువ్వులను ఇక్కడ యూజ్ చేయకూడదు. ఒకవేళ మీకు నాటు గులాబీ పువ్వులు దొరకకపోతే దానికి బదులుగా మీరు ఇలాచినైనా సరే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. దీంతో మీ బాడీలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, మీ స్కిన్లో మంచి ఫేర్నెస్ వస్తుంది. దీంతో మీ బాడీలో కొలాజన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సీరమ్ని యూజ్ చేస్తూ ఈ 2 టిప్స్ కూడా ఖచ్చితంగా పాటించండి, మీకు అమేజింగ్ రిజల్ట్స్ దొరుకుతాయి. నేను గ్యారంటీగా చెప్తున్నానండి, మీ స్కిన్ 3 టోన్స్ ఫేర్గా మారుతుంది. సీరంతో పాటు నేను చెప్పిన 2 టిప్స్లను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ముందుగా సీరమ్ని 2 టైమ్స్ అప్లై చేయాలి. లెమన్ వాటర్తో స్నానం చేయాలి. అలాగే రోజ్ పెటల్స్ ఉన్న వాటర్ని రోజంతా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈ 3 పనులను చేస్తే మీ స్కిన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది, స్కిన్ బ్రైట్గా మారుతుంది. ఈ సీరం వల్ల మీ స్కిన్లో ఫేర్నెస్ వస్తుంది, స్కిన్ కలర్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్కిన్ బ్రైట్గా మారాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని ట్రై చేయండి, మీకు 100% మంచి రిజల్ట్స్ దొరుకుతాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.